Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is INDNJC. Topic for today is INDNJC. The text is from Paul's epistle to Colossians, chapter 3, verse 17. అపోస్తలుడైన పౌలు కొలస్సే సంఘం రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మరియు మాట చేతనే కానీ క్రియ చేతనే కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ సమస్తమును ఆయన పేరిట చేయుడి. Latin is the dead language for most people. గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, కంపోజర్, రైటర్, ఆయన పేరు జాన్ సెబాస్టియన్. born on 31st March 1685, died on 28th July 1756. A German composer, musician, a great composer of all time. ఆయన కంపోజ్ చేసినప్పుడు at the bottom of the manuscript he would write the letters INDNJC, Latin words, style of Latin words, in nomine Domini nostri Jesu Christi, INDNJC, in nomine Domini nostri Jesu Christi. చదువుకున్న లేఖన భాగం అదే అర్థాన్ని మోసపరుస్తుంది. That means in the name of our Lord Jesus Christ. పౌలు భక్తుడు చెప్పాడు, మీరు ఏమి చేసినా కూడా మాట చేసిన క్రియ చేసిన వాట్ ఎవర్ యూ డూ, వెదర్ యూ ప్రీచ్, వెదర్ యూ సింగ్, వెదర్ యూ రైట్, వెదర్ యూ కంపోజ్, ఎనీథింగ్, డూ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. చాలా చక్కగా వాక్య భాగం అందిస్తున్నది. కానీ నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించు సమస్తం ఆయన పేరు చేయుడి. చాలా శ్రేష్టమైన మాట. ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎవ్రీథింగ్ వి డూ ought to be done in the name of the Lord Jesus Christ. కాబట్టి నాకు ఈ లైఫ్ స్టైల్ అనేది ఈయన విధానానికి ఎంతగానో స్ఫూర్తినిచ్చింది. కాబట్టి నేను ప్రతిధ్వని మ్యాగజైన్లో కానివ్వండి, ఏ పాట రాసినా కానివ్వండి, కింద INDNJC రాయడం నాకు అలవాటు. అంటే ప్రతిదీ కూడా ఒక పాట రాసిన ఇన్ ద నేమ్ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు నామములో చేయాలి. అనగా మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే మనం ఆరోపింప చేయాలి. స్టీల్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మలాకి గ్రంథంలో ప్రవక్త రాస్తాడు, నీ తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను. దే ఆర్ స్టీలింగ్ ద ఆనర్ ఆఫ్ గాడ్. మనం అలా చేయకూడదు. ఏ పని చిన్న పని చేసినా కూడా, గిన్నెలు చన్నీళ్ళు ఇచ్చినా కూడా అది ప్రభువుని యేసుక్రీస్తు నామములో. కాబట్టి ప్రభు చెప్పిన మాట, నా నామంలో ఏది అడిగినా కూడా, ఆయన నామంలో ఏది చేసినా కూడా it will be noticed, it will be honored, and you will receive reward when you do things in the name of Jesus Christ. ప్రభు నామంలో మనం ఏ పని చేసినా కూడా దేవుడు దాన్ని గుర్తించేవాడే ఉన్నాడు. మన సొంత ఘనత కొరకు కాదు, సొంత పేరు కొరకు కాదు, సొంత ప్రతిష్ట కొరకు కాదు, మనం చేయకూడదు. మనం INDNJC జ్ఞాపకం పెట్టుకుని మీ జీవితంలో మన పేర్లు కనపడాలని ఆశిస్తాం. మనం తాడికాయ అక్షరాలు ఉంటే ఎంతగానో సంతోషిస్తాం మనం. కాబట్టి
ఈ వాక్య భాగమును స్ఫూర్తిగా చేసుకొని మన జీవితంలో మనము ప్రభుపేట సమస్తము చేయాలి. పౌలు చాలా క్లియర్గా స్పష్టంగా రాశాడు, సుస్పష్టంగా. మాట చేతన క్రియ చేతగా మీరేమి చేసినాను ప్రభువున యేసు ద్వారా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఆ రీతిగా మన జీవితంలో చేసినప్పుడు when you do in word or deed, do all in the name of the Lord Jesus Christ. When you serve in Jesus' name, He gets glory. When you serve and do things in Jesus' name, He gets glory. కాబట్టి మన సమస్తము ప్రభు పేరు చేయడానికి, ప్రభు ద్వారా ప్రశంస అందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతర మీ స్తోత్రాలు తండ్రి. మాట చేతన క్రియ చేతనంగా మేము చేసిన సమస్తం మీ పేరట మీ నామను చేయాలని వాక్యం శ్రవిస్తుండగా ఆ రీతిగా చేయుటకు తండ్రి ఆత్మశక్తి ఇవ్వగలను మీ స్తోత్రాలు. వాక్య వింటున్న ప్రతి బిడ్డను దర్శించినైనా వారు కూడా మేమందరం సమస్తము మీ నామంలో చేయుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు తండ్రి కృపను ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.